చూడండి ఎంత బాగుందో. మనం ఏకర్లేదండి, విత్తనాలు పడి అదే మొలుస్తుంది. ఇంకా అక్కడక్కడ ఉంది కానీ తర్వాత పెడతానండి. ఇప్పుడు పచ్చిమిర్చి నారే, అది కనకాంబరాల నారు వేస్తానండి. చూడండి తోటకూర ఎంత వచ్చిందో. ఈ పచ్చిమిర్చి నార వేస్తానండి. రండి చూడండి, కనకాంబరాల నారండి. అక్కడ పచ్చిమిర్చి ఉంది కదా, అదే మాట వస్తుంది. ఇది కనకాంబరాల నారండి. ఇదిగోండి తోటకూర చూసారా ఎంత ఫ్రెష్ గా వచ్చిందో. ఎర్ర తోటకూర, అలాగే తెల్ల తోటకూర, గ్రీన్ తోటకూర. ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పులో వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు కనకాంబరాల నార వేద్దాం.